చికెన్ షాప్ చాలా సేపు తెచ్చే ఉంటాయి రాజ్యం, అంత కంగారు అవసరం లేదు. ఆదివారం వస్తే చాలు మీ ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తారు. లేవండి, లేచి రెడీ అవ్వండి. చికెన్ తెచ్చేది తినేది నేనే అయినా వండే మహాభాగ్యం నీకే ఇస్తున్నాను కదా. కాదు, మనం జూకి వెళ్ళాలి. మన ఇల్లే ఒక మినీ జూ, మళ్ళీ మనం జూకి వెళ్ళడం అవసరమా? వెళ్ళాలండి. పొద్దున్నే సుప్రభాతం ప్రోగ్రామ్ లో చెప్పారు. ఏమని? ఈ రోజు మంచిదట, జూకి వెళ్ళొస్తే మంచి జరుగుతుందంట. మనకా జంతువులకే? ఇప్పుడు నన్ను జూకి తీసుకెళ్తారా లేదా? ఆదివారం కూడా ప్రశాంతంగా ఉండేవేంటే? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు చెప్పాలి? జూ ప్రోగ్రామ్ ఉందని ముందు చెప్పావా? వెళ్ళి కాఫీ తీసుకురాబో. కాఫీలు గీఫీలు తర్వాత. అయినా జూ ప్రోగ్రామ్ ఇప్పటిది కాదు, వారం క్రితమే డిసైడ్ అయింది. నాకు గుర్తుంది, మీకు లేదా? వారం క్రితమా? అప్పుడు ఏం జరిగింది? ఎలా జరిగింది? కొంపదీసి హల్వా ఎక్కువ తినేసి మాట ఇచ్చేసానా? ఏం జరిగిందో మీ నోట్తో మీరే చెప్తారా లేక నేనే చెప్పించాలా? ఏంటి, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తావా? లేదండి, పెళ్ళాం డిగ్రీ ఉపయోగిస్తా. అదేంటి? ఒక నిమిషం ఉండండి. ఇది నీ డొక్కు ఫోన్ కదా, కొంపదీసి సీరియల్స్ వినిపిస్తావేంటి? ఏం వినిపిస్తానో మీరే వినండి. లక్ష్మీ సోయగం సీరియల్లో లావణ్య కూడా ఇలాగే చేస్తుంది. ఎలా చేసింది? ఈ రోజు నన్ను మందు తాగనిస్తే వచ్చే వారం మనం జూకి వెళ్దాం, జూకి వెళ్దాం, జూకి వెళ్దాం. విన్నారా? ఇది నా వాయిసే, కానీ నేను అన్నిసార్లు జూకి వెళ్దాం అనలేదే. నేను రీమిక్స్ చేసి మీరిచ్చిన మాటకి లెంత్ పెంచాను. నీ సీరియల్ తెలివితేటలు ఎక్కడ వాడుతున్నావు అనమాట. ఇలాంటివన్నీ బాగా ఆలోచిస్తావు. మొగుడికి ఆదివారం అని హాలిడే ఇవ్వాలని మాత్రం ఆలోచించవు. పొగడ్తలు తర్వాత, ముందు లేచి రెడీ అవ్వండి, జూకి వెళ్దాం. వస్తున్నారు కదా? వస్తానులేవే, నీ వాయిస్ లోని డిటర్మినేషన్ అర్థమైంది. లేవండి. దీని అవసరం కోసం అయితే 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. నేను విన్నానులేండి, ముందు మీరు లేవండి. మీరు త్వరగా వెళ్ళి స్నానం చేసిరండి. మనం జూకి వెళ్తున్నామని ఐసుకు చెప్పొస్తాను. ఎందుకు? వాళ్ళ చుట్టాలను చూడడానికి వెళ్తున్నామని చెప్పడానికే. పోండి, మీరు ఎప్పుడు ఇంతే. ఈ బుజ్జి ఫోన్ లో రికార్డ్ చేశాను కాబట్టి సరిపోయింది. ఈ నంబర్ బాగా తెలుసున్నదే, కానీ గుర్తుకు రావడం లేదు. లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. ఈ కాల్ వల్ల సీరియల్ రేటింగ్ తగ్గుతుందా ఏంటి? హలో, నేను లక్ష్మణ బాబాయ్ని. బాబాయ్ మీరా? నేను చెప్పినట్టు గోరింటాకు గుమ్మడి పూలు డైలీ సీరియల్ చూస్తున్నారా? ఫోన్ మాట్లాడుతూ ఎలాగూ బాగున్నారా అని అడగాలి గాని నీ సీరియల్ కోవాలేంటమ్మా? బాబాయ్, నేను సీరియల్ గురించి ఇంకా స్టార్ట్ చేస్తే ఆపను గానీ మీరు ఎలా ఉన్నారో చెప్పండి. బాగున్నావమ్మా. నేను మీ పిన్ని సుప్రజ మీ ఇంటికి వస్తున్నాం. మా ఇంటికా? బాబాయ్, ఇప్పుడు మేము బయటికి. ఇదిగో మీ పిన్ని మాట్లాడుద్దంట. రాజ్యం బాగున్నావా? బాగున్నాను పిన్ని. మన సుప్రజకి మరి మంచి సంబంధం ఖాయమయ్యేటట్టుంది. అందుకే మేమందరం మీ ఇంటికి వస్తున్నాం. కానీ మేము బయటికి వెళ్ళి ప్రోగ్రాం పెట్టుకున్నాము. అంటే మమ్మల్ని వెనక్కి వెళ్ళిపోమంటావా? ఇన్ని సీరియల్స్ చూసి నువ్వు నేర్చుకున్న మర్యాద ఇదేనా? అయ్యో అదేం లేదు పిన్ని. మీకోసం మా ఇంటి తలుపులు జూ గేట్ల కంటే బాగా తెరుచుకుని పెట్టుకొని ఉంటాం. వచ్చేస్తున్నాం రాజు, ఇంకా ఫోన్ పెట్టి. ఇంకెందుకు తయారవడం? మా బంధువులందరూ ఇలా నాన్ సింగ్ లో కనెక్ట్ అవుతున్నారేంటో. అంతా నా బ్యాడ్ లక్. రాజ్యం, 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 ఏంటి ఇలాగే ఉన్నావు? జూకెళ్తా ఉన్నావు కదా, రెడీ అవ్వలేదా? లేదండి, అనుకోకుండా ఒకటి వచ్చి పడింది. ఏంటది? మేడం, నేను వచ్చేసా. నువ్వేంటారు ఇలా తయారయ్యావు? మేడం గారు ఇవాళ నాకు కోతుల్ని కొండ ముచ్చులు చూస్తాన్నారు సార్. కొండ ముచ్చులాగా ఉంటావు, అయినా దానికి డ్రెస్ కి సంబంధం ఏంటా? కోతులు కొండ ముచ్చులు మా మేడం మీద పడితే నేను రక్షించాలి కదా సార్. అవి మీదకి రావడానికి మనం అడవికి వెళ్ళట్లేదు రా, జూకి వెళ్తున్నాం. జూకా? అక్కడ జంతువులన్నీ బోన్ లో పెట్టుంటాయి నీలాగే. సరే సార్, మేడం గారు బయలుదేరండి. ఉండా నువ్వు, మన సీరియల్ పైలట్ ఎపిసోడ్ తోనే ఆగిపోతుంది. అంటే మనం జూకి వెళ్ళట్లేదా? అవునండి. అదేంటి మేడం, చిన్న పిల్లని చేసి అబద్ధం చెప్తారా? ఈ రోజు నేను జూకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఏం లేదు, నా ఫ్రెండ్స్ చూడాలి సార్, నా ఫ్రెండ్స్ చూడాలి సార్, లేకపోతే నా మైండ్ ఎలాగైపోతుంది సార్. అమ్మా, సినిమాకైనా వెళ్తాను. డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. మీరు ఆగండి, చిన్న పిల్లాడు, ఏదో ఆశ పెట్టి మోసం చేసాము. ఎంత కొంత ఇవ్వండి, మూవీకైనా వెళ్తాడు. ఇవ్వండి, ఇవ్వండి సార్, సార్ ఇవ్వండి, పిచ్చెక్కిపోతుంది. పండ ఇంకో 100 ఇవ్వండి సార్. సరిపో సార్, సరిపో సార్, ఇవ్వండి. అమ్మా, ఇంకో 100 ఇవ్వండి సార్. సరిపో సార్, సరిపో సార్, ఇవ్వండి. ₹1000 వస్తాను సార్.
వేద్దామా? ఈ తెంగర సన్నాసికి ఎంత ఇచ్చినా మిగిలించుకోవడం తెలీదు. అన్ని సంకలు పెట్టుకోవడం కింద పడిపోయి. ఇప్పుడు ఇవన్నీ నాయే. ఇప్పుడు చెప్పు రాజ్యం, ఏంటి అసలు కదా? ఊరు నుంచి మా పిన్ని బాబాయ్ ఫోన్ చేశారండి. వాళ్ళ కూతురు సుప్రజకు పెళ్లి చూపులు ఇక్కడే పెట్టుకుంటా అన్నారు. అంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? అవునండి, ఇప్పుడే వస్తున్నా అన్నారు. అంటే మనం జూకి వెళ్ళట్లేదు, మన ఇంటికే జంతువులు వస్తున్నాయి. అవునండి. ఏమన్నారు? అవే ఏం లేదు, ఏదో లేదు. మీ పిన్ని బాబాయ్ వస్తున్నారు ఓకే, కానీ వాళ్ళు వెళ్ళిపోయాక నా ఎంజాయ్మెంట్ లో నేను వెళ్ళిపోతా. అదేంటి? అవును, నీకు ఛాన్స్ ఇచ్చాను, నువ్వు యూజ్ చేసుకోలేదు. ఇక నా రోజు నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా. సరే కానివ్వండి. దొంగమూడు సీరియల్లో అనుష లాగా మీరు కూడా కన్నింగ్ గా తయారయ్యారు. మారవా నువ్వు, మారవా నువ్వు, మారవా. ఒక పావుగంట దాకా నా కంటి కనిపించుకో. దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుపడ్డం అంటే ఇదేనేమో. ఎంత పని చేసావు పిన్ని. రాజ్యం, అమ్మా రాజ్యం. పిల్లి మ్యావ్ మ్యావ్ అన్నట్టు అలా పిలుస్తారేంటి? నేను పిలుస్తా ఉండండి. రాజ్యం, అమ్మా రాజ్యం. హాయ్ అక్క. రండి పిన్ని, ఎప్పుడొచ్చారు? మీ తరం వాళ్ళందరికీ ఇదొక దిక్కుమాల అలవాటే. సినిమా హాల్లో కనిపించిన వాళ్ళందరినీ సినిమాకొచ్చారా అంటారు, ఇంటికొచ్చిన వాళ్ళని ఇంటికొచ్చారా అని అడుగుతారు. ఏదో అలవాట్లు అనేసిందిలేండి. రండి కూర్చోండి. ఏంటి మావయ్య గారు స్వీట్స్ బాబు? అర్రే మీరెందుకు తెచ్చారు? నేను తెచ్చేవాడు కదా. పర్వాలేదు అల్లుడు గారు, మీలాంటి వారి చేత ఈ పనులు ఎందుకు చేపిస్తాం బాబు? ఎన్నాళ్లకు దీనికో మంచి సంబంధం దొరికింది, అందుకే వెనక ముందు ఆలోచించకుండా వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. అదే పర్లేదులేదు. అప్పుడే దీనికి పెళ్లికలు వచ్చేసింది పిన్ని. ఆడపిల్ల కదా రాజ్యం, అలాగే ఉంటుంది. త్వరగా కుదిర్చేసేయండి, పెళ్లి చూసి చాలా రోజులు అవుతుంది. ఎవరు బతుకన్నా నాశనం అయిపోతుంటే మా ఆవిడికి ఎంత సంతోషమా. ఊరుకోండి, మీకన్నీ వెటకారాలే. గోదావరి జిల్లా వాళ్ళం కదమ్మా, ఆ మాత్రం వెటకారం ఉంటుంది. అది సరే, పెళ్లి వాళ్ళేంటి ఇంకా రాలేదు? వస్తారులేవే, కంగారు పడితే ఎలాగా? ఏమన్నారు? అదే అదే నువ్వు అన్నది కరెక్ట్ అంటున్నాను. వచ్చేస్తారులేండి పిన్ని, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటే మా ఆముదంని పంపించొచ్చు. అంతేనమ్మా, ఈ రోజుల్లో చెల్లిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తుంటే పనోళ్ళని పంపిస్తున్నాం. మా రోజుల్లో అయితే ఇంట్లో ఎవరో ఒకళ్ళు వెళ్లి దగ్గరుండి పెళ్లివారిని తీసుకొచ్చేవారు. పర్వాలేదులేండి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులే బావా, నీకెందుకు శ్రమ? నా సంగతి సరేలే. నువ్వేమన్నా కిచెన్ లో శ్రమ పడేది ఉందా, లేకపోతే నువ్వు కూడా మీ అక్కలాగే కిచెన్ లో గజిబిజి కథ కూడా చేస్తావా? ఓ బావా, గుర్రాల్లాగా తర్వాత సగిలించచ్చు గానీ వాళ్ళు వచ్చేలా ఉన్నారు. ముందు సోఫా చదరండి. ఇంట్లో ఎవరు లేరా అండి? ఎదురుగుండా చెట్టు అంత మనిషిని కనిపిస్తుంటే ఎవలేరంటారేంటి? నేను అడిగింది యజమానులు ఎవరు లేరా అని. అంటే నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? యజమానులు లేరా అంటే దాని అర్థం అదే కదా. పనుడు. దట్స్ వాట్ ఐ మీన్. ఇదిగో రాజ్యం, రాజ్యం, ఇదిగో సంక్రాంతి రాకుండా సందాలకు వచ్చారు చూడు. అయ్యో వదిన గారు, ఫోన్ చేస్తే మేమే కిందకు వచ్చిండేవాళ్ళం కదా, మీరెందుకు పైకొచ్చారు? పర్లేదులేండి, నాకు ఇలాంటి పట్టింపులేం లేవు. ఈ అమ్మాయి ఎవరు? మా అక్క కూతురండి. ఈ ఇల్లు వాళ్ళదే. అబ్బో ఎంత బాగుందో, లక్ష్మీదేవిలా ఉంది. రండి, కూర్చోండి కూర్చోండి, రండి కూర్చోండి. ఏమండోయ్, ఏంటే? పెళ్లివారు వచ్చారు. అలాగే వస్తున్నాను. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. అల్లుడు గారిని కూడా పిలవే. ఎవండి ఎవండి? ఈయనెవరు? మా అల్లుడి గారండి. రావి చెట్టు కింద కూర్చున్న వినాయకుల్లా భలే ఉన్నాడు. ఇందాకడిదేం మనసులో పెట్టుకోకు బాబు. అలాగేనండి. నమస్కారం అండి. నమస్కారం. వాయిస్ బేస్ లో ఉంది, మనిషి మైన మొద్దే. వదిన గారు, దుర్ముహూర్తం వచ్చే లోపు అమ్మాయిని తీసుకొస్తే బాగుంటుంది కదా. అలాగే వదిన గారు. రాజ్యం, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే పిన్ని. అమ్మాయి సరిగ్గా కూర్చో, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరు, అందరం అయిన వాళ్ళమే.
అమ్మాయి తిండి తినడం లేదా? మరి అంత నీరసంగా ఉన్నావు. ఇది నీరసంగా ఉంటాం ఏంటి పందిలాగుంటే? రేపు పెళ్ళయ్యాక నా చేతులతో నేనే తినిపిస్తాను. రాజు ఏంటి ఇలాగే తేడా ఉంది? ఊరుకోండి, మీకు అన్ని డౌట్లే. ఏంటమ్మా రాజ్యం, మీ ఆయన ఏదో అంటున్నాడు? అబ్బే ఏం లేదండి, పెళ్లి కొడుకు ఏం చేస్తూ ఉంటాడా అని అడుగుతున్నారు. అబ్బాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడమ్మా, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏమండి చెప్పండి. అంతే అంతే. అబ్బాయి కూడా అమ్మాయిని ఒకసారి చూసుకుంటే బాగుంటుందేమో కదన్నా? అబ్బే మా అబ్బాయి చూడక్కర్లేదండి, మేమెంత చెప్తే అంతే. ఏమండి? అంతే అంతే. బాగుందండి, ఇంట్లో పెత్తనం అంతా మీదేనమాట. అలా కాదండి, ఇంటి పెత్తనాన్ని అందరూ బరువు అనుకుంటారు, కానీ నేను దాన్ని బాధ్యతగా తీసుకుంటాను. వదిన గారు, మీకు అమ్మాయి నచ్చిందా? పిచ్చ పిచ్చగా నచ్చేసింది వదిన గారు. పెళ్లి కూడా మా ఖర్చులతో మేమే చేసుకుంటాం. ఆడపడుచు కట్నం ఇవ్వక్కర్లేదండి, మేమే బావమరిది కట్నం ఇస్తాం. ఫోటోలు వీడియోలు మేమే పురమాయించుకుంటాం. ముందు మీ చుట్టాల ఫోటోలు తీయించి ఆ తరువాత మా చుట్టాల ఫోటోలు తీయించుకుంటాం. నాకెందుకు ఇదంతా తేడాగా కనిపిస్తుంది రాజ్యం? మీరు ఊరుకోండి, అందరూ మళ్ళా ఇడుస్తారా ఏంటి? అమ్మాయి నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదనుకో, ఆ ముహూర్తం ఏదో రేపే వస్తే బాగుండు. సాధ్యమైనంత త్వరలో పెట్టించేద్దాంలే వదిన గారు. నా కోడలికి ఏదో ఒకటి చెయ్యాలి. ఇక నుంచి ఈ అమ్మాయి నా కోడలు. చాలు చాలు రాజ్యం, ఈ కూర ఎంత బాగా మా అమ్మాయి చేయగలదు, నీకు చేయడం వచ్చిందా? బాగున్న కూరలు పచ్చళ్ళు అన్ని మీ అమ్మగారి అకౌంట్ లోకి, పొరపాటు ఏదైనా మారితే అది నా అకౌంట్ లోగా. ఎందుకు ఎంత నిష్ఠూరాలు ఆడతావు? మా అమ్మలా చేసావంటే నువ్వు బాగా చేసినట్టే కదా. ఏ బాగా వంట చేస్తే మీ అమ్మగారే గుర్తుకు రావాలా? మా అమ్మ గుర్తుకు రాకూడదా? ఏంటే ఇది రింగ్ రోడ్డు మీద లారీ హై స్పీడ్ తో వచ్చేసినట్టు వస్తున్నావు, ఏమైంది? ఏమన్నా అవుద్ది, ఆడవాళ్ళం కదా, ఏమన్నా అంటే ఊరుకుంటా అనుకుంటున్నారేమో, ఆ రోజులు పోయాయి. ఓ ఆ విషయమా? ఏదో పెద్ద ఆయన అంత పెద్ద ఫంక్షన్ లో జనాన్ని చూసి ఏదో నోరు జారాడు, వదిలే. నేను ఆయన గురించి చెప్పడం లేదు, హౌస్ గురించి మాట్లాడుతున్నాను. వైట్ హౌస్ గురించి మాట్లాడుతున్నావా? ట్రంప్ కి పెద్ద ఆయనకి అంత పెద్ద తేడా ఏం లేదు. ట్రంప్ అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంటావు, వదిలే. మన దేశం కాదు కదా, పట్టించుకోకు. మహానుభావ, నేను మాట్లాడేది మన ఇంటి గురించి. మన ఇంటికి ఏమైంది? బాగుందిగా. నాకు తెలుసు, మీరు కావాలని ఇలా మాట్లాడుతున్నారు, నా మాట అర్థం కానట్టు ఇలా నటిస్తున్నారు. నువ్వు అర్థమయ్యేలా చెప్పు. చెప్పాను. సుజాత గారు చూసారా? చూశాను, బానే ఉందిగా. అబ్బా అది కాదు, ఆవిడ సుప్రజ మెళ్ళో ఇంతలావు గొలుసు వేసింది, చూసారా? చూశాను కానీ అది నిజం బంగారం అంటావా? ఓహో అలా వచ్చారా? సరే, మీ అమ్మగారు ఎప్పుడైనా నా మెళ్ళలో నకిలీ గొలుసైనా వేసిందా? ఆవిడ పెళ్ళయ్యాక తన కోడలికి అన్నం తినిపిస్తా అని చెప్పింది. మీ అమ్మగారు మాట వరుసకైనా తిన్నావా అని అడిగారా? చవురుగా మా అమ్మ నాకే ఎప్పుడు తినిపించలేదు, ఇంక నీకేం తినిపిస్తుంది? అబద్ధాలు అడగండి, మీ అమ్మ మీకు మీ నాన్నగారికి తినిపించడం బోల్డ్ అన్నిసార్లు చూశాను. సర్లే, ఈసారి వచ్చినప్పుడు నీకు ముద్ద తినిపించమని చెప్తారు. ఏం అక్కర్లేదు. పిల్లల గురించి ఆవిడ ఎంత బాగా చెప్పిందో చూసారా? నేను చెప్పినా నువ్వు మళ్ళీ చెప్తావుగా, ఆ పప్పేసి కొంచెం మళ్ళీ చెప్పు. పిల్లల్ని అప్పుడే కనక్కలేదు, మీకు నచ్చినప్పుడే కనండి అనింది. మీ అమ్మగారైతే కడుపులో కాయించమ్మా అని నాకు తలకే తినేసేది. పెద్దవాళ్ళ రాజ్యం, ఏదో చేస్తావు, వదిలే. అసలు సుప్రజ అత్తగారు ఆ అమ్మాయిని చూసి ఏంటి ఇలా చిక్కిపోయావు అని అన్నారు, విన్నారా? అన్నాను. మా అమ్మ నిన్ను దునపోతులో బలిసిపోయావు, అడ్డగడిలో ఎదిగిపోయావు అని అంటుంది, అంతే కదా? అదిగో చూసారా, మీరు అదే మాట అంటున్నారు. ప్రశాంతంగా పట్టుకుని 10 ముద్దలు కూడా తినేవా? ఎద్దవన్నా నువ్వు. ఎవరన్నా అలిగితే ప్లేట్ వదిలేసి వెళ్తారు, ఈయన స్వయంగా ప్లేట్ తో పాటు అన్నం గిన్నె కూడా పట్టుకుపోతున్నారు. అలిగారో తెలీదు, నటిస్తున్నారో తెలీదు. రాజ్యం 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 ఆర్ట్ సినిమాలో హీరోయిన్ లాగా ఎక్స్ప్రెషన్ అయితే నేను ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళండి, నేనేం చేయను? ఇలాగే వెళ్ళమంటావా? బట్టలు ఇవా? మీ అమ్మగారు మట్టుకు ఇప్పటి వరకు ఒక్క చీర కూడా కొనివ్వలేదు, కానీ మీకు మటుకు అన్ని సేవ చేయాలి.
రాజ్యం నువ్వు నాకు బట్టలు తీసేవా? ఉందండి. నేను మీకు రోజు బీరువా నుంచి బట్టలు తీసిస్తున్నాను. మీ అమ్మగారు ఏడాదికి ఒక్క చీరైనా కొనిందా? నీ బీరువాలో ఉన్న చీరలన్నీ నేను ఉన్నాయి కదా, నేను కొంటే మా అమ్మ కొన్నట్టే కదా. కాదు, సుఖజాతకాన్ని చూసారా? కోడలికి కొత్త చీర కొంటుందంట. నిశ్చితార్థానికి నీకు మా అమ్మ గాంధర్వ పట్టు చీర పెట్టింది. అంతే, అదే ఆఖరి. మళ్ళీ ఇంతవరకు ఒక్క చీర కూడా లేదు. మాట్లాడితే సుప్రజ అని చెప్పు. సుప్రభాతం చదివేస్తున్నావు, వెళ్ళి బట్టలు తీసుకురాబా. తీసుకొస్తాలేండి. 3 లక్షలు ఇచ్చిన కుంటి మొగడే, 30 లక్షలు ఇచ్చిన కుంటి మొగడే. ఏదో అర్థం పర్థం లేని మాట మాడుతున్నావు, కానీ ఎందరో వెళ్తుందో నేను చూస్తా. ఇదిగో నీకోసం బిర్యానీ తీసుకొచ్చా. బిర్యానీ ఎక్కడిదే? అమ్మగారు చేశారు, కానీ అమ్మగారు చేసిన బిర్యానీ తినకుండా బాధ పెట్టారు. అయ్యగారు తినలేదా? అయితే కొంప తీసి ట్యూబ్ లో చూసి చేసిందేమోనే. అయితే ఏంటి? ఏమంటావంటే బాబు, అందులో చూసే ఇంతకు ముందు బొంగులో చికెన్ చేసింది. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు. ఎప్పుడు అమ్మగారు ఆడిపోసుకోవడమేనా? మీ మగాళ్ళు అన్ని తప్పులు చేస్తారు, మమ్మల్ని తప్పంటారు. విషయం ఏంటి చెప్పు. నిన్న పెళ్లి కొడుకు తల్లి పెళ్లి కూతురు మెళ్ళో చేనేసిందటగా. అవునంట కదా, గేదెలు కట్టేసే పసుపాడలా ఉందని అయ్యగారు చెప్పారులే. నోర్ము దేంతో పోల్చాలో కూడా తెలీదు. సర్లే చెప్పు. మీ అమ్మ ఎప్పుడైనా నా మెళ్ళో అలాంటి గొలుసు వేసిందా? మా ఊర్లో కుక్కును కట్టేసే గొలుసుంది, కావాలంటే అదేమంటావా? ఈ మాట నేను అడగలేదు, అమ్మగారు అయ్యగారిని అడిగారు. అంతే, అయ్యగారికి కోపం వచ్చేసింది. మరి రాదేంటి? అమ్మగారి కోసం అయ్యగారు ఎన్ని నగలు చేయించారు? అయ్యగారు చేయించారు, అయ్యగారు అమ్మగారు చేయించారా? ఎవరు చేయిస్తే ఏంటి? పెట్టుకునేది అమ్మగారే కదా. అదేలా కుదురుతుంది? అయ్యగారు అకౌంట్ అయ్యగారిదే, వాళ్ళ అమ్మగారు అకౌంట్ అమ్మగారిదే. మీ ఆడవాళ్ళు ఎప్పుడు అంతే ఆశపోతులు. మాకు న్యాయంగా వచ్చేది మేము అడిగితే తప్ప. ఏంటి మీకు న్యాయం? బస్సులో మీకు సపరేట్ గా సీట్లుంటాయి, వాటిలో మేము కూర్చోకూడదు. అవును, అయితే? కానీ మా మగవాళ్ళ సీట్లో మీరు మాత్రం కూర్చుంటారు. అంటే స్పెషల్ సీట్లు దుబ్బేస్తారు, జనరల్ సీట్లు దుబ్బేస్తారు. ఆశపోతులు. చంపుతా, అది మా హక్కు. మేం కూడా మీకు సమానమే. సమానం అయితే సినిమా హాల్లోనూ రైల్వే స్టేషన్ లోను, మరి మీకు వేరే లైన్లు ఎందుకో? మాతో సమానంగానే నిలబడండి. సపరేట్ లైన్ లో నిలబడితేనే బతకనియట్లేదు, పైగా మీతో కలిస్తే ఇంకేమైనా ఉందా? త్వరగా రాగండా. త్వరగా సర్దు. ఏంటి ఐదు త్వరగా రా. నీటికి సర్దు. చూడు ఆ సోఫా సెట్ ఎలా ఉందో. మళ్ళీ సోఫా సెట్ ఇటు మారిపోతుంది. నువ్వేంటి సంక్రాంతి గంగిరెద్దులో తయారు? పిన్ని ఫోన్ చేసిందండి, మన ఇల్లు బాగా కలిసి వచ్చిందంట, సో ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే పెట్టుకుంటా అన్నారు. ఏంటి మళ్ళీ ఆధారితం కూడా మన ఇంట్లోనేనా? ఎవండి, మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి. ఐసు, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ అవన్నీ స్నాక్స్ అన్ని రెడీ చెప్పాలి. మళ్ళీ కూల్ డ్రింక్స్ మధ్య మొహన్ పడిచిపోయేదానికి. అంత కరెక్ట్ చేసాం అమ్మగారు. ఏ అల్లుడు బాగున్నావా? వచ్చావా ముగ్గురు స్వీట్ పెట్టుకుని? ఏమి సుప్రజ, సారీ చాలా బాగుంది. అప్పుడే పెళ్లికలు వచ్చేసింది నీకు. ఏమో సుప్రజ, ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? ఇది మళ్ళీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది. కట్ చేసా. ఇంతకీ మీ మన్మధుడు ఏడండి? మేమంతా సెటిల్ అయిన తర్వాత అబ్బాయిని ఇంట్రొడక్షన్ చేద్దామని బయట ఆపామండి. అబ్బో. నానా మన్మదా, ఇక్కడ బాహుబలి కోసం ఎదురు చూస్తున్నట్టు చూస్తున్నారా? ఒక్కసారి రా నానా. ఈయనెవరు మీ తమ్ముడా? నేను అడిగింది పెళ్లి కొడుకునండి బాబు. వాడు మా తమ్ముడు కాదండి, వాడే మా అబ్బాయి. టైం లేక ఫేషియల్ చేయించుకోలేదు, అంచేత ఇలా కనపడుతున్నా. చూడడానికి కాకి నలుపులో ఉన్నారు, ఫేషియల్ చేసినట్టు మాత్రం కలర్ మారిపోద్దా? ఎక్కువ పొయ్యి మీద ఉన్న వల్ల ఇలాగైపోయా. పొయ్యా? అదే కంప్యూటర్. అలాంటప్పుడు కంప్యూటర్ బదులు ల్యాప్టాప్ వాడితే బెటర్ కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలనే గాడిపోయి పవర్ ముందు మైక్రోఫోన్ ఏమన్నా పనిచేస్తా? ఇంతకీ మీరే పెళ్లి కొడుకా అండి? ఏంటండి, ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు కానీ చూపించాలా? బెంగళూరులో జాబు, మంచి జీతం, బోల్ అంత ఎక్స్పీరియన్స్. ఓ ఐ సీ. మీకు నచ్చారు కదా? మీరు నాకు నచ్చారు. వెళ్ళిపోద్దు. నీకు నచ్చాల్సింది ఈ ఐరావతం. చిచి, నేనప్పుడే అనుకున్నాను నువ్వు నాకు జోడీ. గడ్డం పక్క తప్పుకో. మమ్మీ డాడీ సైడ్ ప్లీజ్. బాగుంది, అప్పుడే పెట్టిన మసాలా తందూరి కోడిలాగా. బాబు మన్మదా,
అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చిందమ్మా, వెంటనే పెళ్లి పెట్టేసుకో. అమ్మా నాకు భయం వేస్తుంది. భయం అనకూడదు పాప, సిగ్గనాలి. నాకు భయమే వేస్తుంది. మళ్ళీ చిల్లీ చికెన్ కి ఇవ్వాల్సిన మసాలాని చామదుంపల పులుసుకేస్తానంటదేంటి? రాజ్యం ఎపిసోడ్ మొదటి నుంచి చెప్తున్నాను, నీకు విన్నావు నువ్వు? చూడుకోండి. ఏమ్మా అబ్బాయి ఏదో అంటున్నట్టున్నాడు. ఏం లేదండి, మీ అబ్బాయి వయసు ఎంత అని. 30 క్రాస్ అయింది. ఎన్నేళ్ల క్రింద? ఏం మాట్లాడుతున్నావయ్యా? డేరింగ్ అండ్ డాషింగ్. ఒక 2 నిమిషాలు నువ్వు అలా ఫ్రీజ్ అవరా. చెప్పరా, మాడిపోయిన వంకాయ ఉంది ఎవరా? సార్ ఏం సార్, నాకు తెలియకుండా ఏదో ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందట. పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా. పెళ్లి కొడుకు సార్. ఏరా పచ్చిపులు సంజనేలు, ఏంటి ఇలా వచ్చావు? నువ్వే చూడి, నీకు తెలుసా? మా పులిహోర వెంకటరావు బంధువు సార్, మంచి చైతన్యం కొంటోడు. చూసావా రాజ్యం, పెళ్లి కొడుకు డబ్బులు ఉన్నాడా? వాళ్ళ అమ్మ ఏ నగలు పెట్టిందని చూడకూడదు. చూడు సరిపోయిందా లేదో చూస్తే ఆ అమ్మాయి సుఖపడుతుంది. అదేనండి నేను చెప్పేది. అది ఎవరినైనా చేసుకుందనుకో అది వంట చెయ్యాలి. అదే నన్ను చేసుకుందనుకో నేను వంట చేస్తాను. అసలు పెళ్లి కొడుకుని చూపించకుండా పెళ్లి అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అనుమానం అంటారేటండి? పూర్వకాలం పెళ్లి కొడుకుని చూపించేవారా? కత్తి తీసుకొచ్చి కంకణం పెడితే పెళ్లి జరిగిపోయింది. మనం వంకాయలు కోసేటప్పుడు నా కత్తి వంకర పోయిన వల్ల నేను రావాల్సి వచ్చింది. ఒరే వంకాయ, సరే ఒరే వంకర కత్తి, మర్యాద నీకు ఇదే మర్యాద. ఏంటి మీకు సెపరేట్ చెప్పాలా? అయినా పెళ్లి చూపులో ఎంగేజ్మెంట్ లో మీ కొంపల్లోనే ఆడాలి, పక్క వాళ్ళ కొంపల మీద కాదు. వెళ్ళండి అల్లుడు ఎలా ఊగిపోయే సీట్లు నువ్వును. ఏంట్రా మీ కబరాలు కూడా మా ఇంట్లోనే చేస్తారా? ఎలా చూసావా రాజ్యం, ఆడది సుఖంగా ఉండాలంటే కావాల్సింది డబ్బు నగలే కాదు, మంచి మనసు సర్దుకుపోయే గుణం కూడా కావాలి. అవి మా అమ్మలో పుష్కలంగా ఉన్నాయి. అవునండి, మీరు చెప్పిందే నిజం. వెళ్ళి మా అమ్మ ఫోన్ చేసిందో లేదో ఫోన్ చేసుకొని పో. అలాగేనండి, ఇప్పుడే వెళ్తాను. అత్తలేని కోడలు ఉత్తమరాలు అంటారు కదా, కాదండి, అత్తని ప్రేమగా చూసుకునే కోడలు మహోత్తమురాలు. బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం.